మనందరి ఫేవరెట్ సీరియల్ 'నిన్నూరేళ్ల సావాసం' సీరియల్ అయితే 937 ఎపిసోడ్లు అయితే నిన్నటికైతే కంప్లీట్ చేసుకుందని మనందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 937 ఎపిసోడ్ల పాటు 6 PMలో 3+ TRP రేటింగ్స్తో అస్సలు సాధ్యం కానిది సుసాధ్యమయ్యే సాధ్యం కానిది సాధ్యమయ్యేలాగా చేసి అయితే చూపించారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము నిజం చెప్పుకోవాలంటే స్టోరీ కొంచెం స్లోగా అయితే వెళ్తుంది. స్టోరీ అనేది కొంచెం స్లోగా వెళ్తుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద రూమర్ గట్టిగా వైరల్ అయితే అవుతుంది. అంటే స్టోరీ లేదు, అక్కడ సీరియల్ అయితే ఎండ్ కార్డ్ వేస్తారు, శుభం కార్డ్ వేస్తారు అనేసి అయితే చెప్తా ఉంటారు. కానీ మీ అందరికీ ఒక విషయం అయితే క్లియర్గా అయితే చెప్దాం అనుకుంటాను. క్లియర్గా చెప్పేదానికన్నా ముందు ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి, అలాగే మనకు హైప్ కొట్టడం కూడా అసలు మర్చిపోద్దండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శుభం కార్డ్ పడుతుందా లేదా దానికన్నా ముందు మనకు సీరియల్లో ఉన్న 5 కీ పాయింట్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఆ 5 కీ పాయింట్స్ రివీల్ అయితే మాత్రం ఖచ్చితంగా సీరియల్ అనేది శుభం కార్డు పడుతుంది. అసలు ఎందుకు ఈ సోషల్ మీడియాలో శుభం కార్డు నిన్నూరేళ్ల సావాసం సీరియల్ శుభం కార్డు అనేది వచ్చిందనే దాని గురించి కూడా మనం అయితే క్లారిటీగా అయితే మాట్లాడదాం. ఇక్కడ మనము ఫస్ట్ పాయింట్ కానీ 5 పాయింట్లు అని చెప్పాను కదా, మొత్తం 5 పాయింట్లు అయితే ఉన్నాయి. 5 పాయింట్లో ఫస్ట్ పాయింట్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది అమరేంద్రకి పూర్తి స్థాయిలో గతం గుర్తు రావాలి. అంటే అమరేంద్ర ఆల్రెడీ గతం మర్చిపోయాడు కాబట్టి గతం గుర్తొచ్చినా సరే అక్కడ అమరేంద్రకి పూర్తిగా గతం అయితే గుర్తు రావాలని మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. అమరేంద్రకి ఇప్పటి వరకు అమర్ గతం గురించి సగం సగం ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అమరేంద్ర తన గతం పూర్తిగా గుర్తు చేసుకుంటాడో అప్పుడే స్టోరీ అసలైన వేగం పెరుగుతుందని మనం అయితే మాట్లాడుకోవచ్చు. అసలైన వేగం అంటే ఇప్పుడు స్టోరీ అనేది స్లో నరేషన్తో వస్తుందని చెప్పాను కదా, కానీ ఇక్కడ మనకైతే అమరేంద్ర వన్స్ గతం గుర్తొచ్చిన తర్వాత స్టోరీ అనేది చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనేసి మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాను. ఇంకా రెండో పాయింట్ కానీ మనం వచ్చేసినట్టయితే రెండో పాయింట్లో అమరేంద్ర బాగి ఇద్దరు కలిసి ఆ నలుగురు పిల్లల్ని ఎంతో ప్రేమగా ఒక కన్ని తల్లిదండ్రులాగా చూసుకునే ఎపిసోడ్స్ రావాలి. ఆ పిల్లలకి తల్లి లేని లోటు తెలియకుండా అమర్ బాగిలు చేసే సందడి చూపించే ప్రేమను చూడాలని మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఆ సీన్స్ వస్తే సీరియల్ రేటింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇక్కడ మెయిన్గా అడతా ఉండేది ఏమంటే ఇక్కడ అమరేంద్ర బాగి మధ్య ఎమోషన్ సీన్స్ అలాగే ఫ్యామిలీ డ్రామా చూడాలనేసి చాలా చాలా సార్లు అయితే మనం అనుకున్నాం. అంటే అమరేంద్ర గతం గుర్తొచ్చిన తర్వాత బాగీని దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే బాగి దాదాపు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగానే ఉంది, కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు అండర్స్టాండింగ్ అనేది లేదు. అది అయిపోయిన తర్వాత పిల్లల్ని బాగీని అమరేంద్ర ప్రేమగా దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు మనం నిన్న ఎపిసోడ్లో కానీ చూసుకున్నట్టయితే అక్కడ అమరేంద్రకి ఆలోచనలతో సతమతం అయిపోతామంటే మిస్ అమ్మ నువ్వు నా దగ్గరే ఉండు, నేను నిద్రపోయేంతవరకు నా దగ్గరే ఉండు అనేసి ఎంత ప్రేమగా అయితే దగ్గర తీసుకున్నాడో ఆ ప్రేమలో మిస్ అమ్మని కాకుండా బాగీని దగ్గరకు తీసుకోవాలనేసి మనమైతే అనుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు సార్ అక్కడ తీసుకోండి బాగీనే కదా, మరి మిస్ అమ్మ పేరు ఎందుకు వాంటెడ్గా తీసుకొచ్చారు అని మీరు అనుకోవచ్చు. అక్కడ కేర్ టేకర్ అంటే ఇక్కడ ఇద్దరికి ప్రేమ ఉంటేనే ఆ ప్రేమ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒకరికి ఎక్కువ ప్రేమ ఉండి ఒకరికి ప్రేమ లేకపోతే ఆ ప్రేమ అనేది ఎప్పటికీ సక్సెస్ కాదని మనకైతే తెలుసు. కాంప్రమైజు అలాగే ప్రేమ అలాగే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ ఉంటేనే ఆ సంసారం అనేది ఖచ్చితంగా సాగుతుందని మనం అయితే చెప్పవచ్చు. అక్కడ ఆ సంసారం అనేది ఖచ్చితంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ అమరేంద్ర బాగీని పక్కన పెట్టుకున్నట్లేదు, మిస్ అమ్మని పక్కన పెట్టుకున్నట్టుంది. అంటే మిస్ అమ్మకి అమరేంద్ర కనెక్ట్ అవుతా ఉంటారు అనేసి ఒకరిలాగా ఇద్దరిలాగా నటిస్తున్న ఒకరికైతే ఖచ్చితంగా బాధ అయితే వేస్తుంది. కాబట్టి ఆ బాధని అమరేంద్ర అయితే ఎక్స్ప్రెస్ చేయాలంటే నువ్వు నా భార్యవే, నువ్వు నా బాగివే, నువ్వు నా బాగుమతివే అనేసి చెప్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ అంటే మనసులో ఉండే ప్రేమను కూడా బాగి అయితే ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత పిల్లల మధ్య నాన్న మధ్య బాండింగ్ సీన్స్ అనేది కొంచెం వస్తే సీరియల్కి ఖచ్చితంగా హై టీఆర్పీ రేటింగ్ అనేది వస్తుంది. టీఆర్పీ రేటింగ్ లేదండి, హై ఎమోషన్ అయితే క్యారీ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ అది అయిపోయిన తర్వాత మూడో పాయింట్ కానీ మనం వచ్చేసినట్టే మూడో పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీడియోని ఇంకా చివరికి అయితే చూడండి. ఇంకా మనోహరి గురించి వచ్చేటప్పటికైతే విశ్వరూపం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఎందుకంటే స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్క పాయింట్ని రాసుకున్నాను, సీరియల్ ఎండింగ్ అవుతుందా లేదా అనేసి మీకైతే క్లారిటీ వచ్చేదానికోసం అనేసి. ఇక్కడ మనం మూడో పాయింట్ కానీ వచ్చేసినట్టయితే మూడో పాయింట్లో ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. నలుగురిలో ఒకరైన అంజు పాప అసలు అమరేంద్ర కూతురే కాదని మనందరికి తెలుసు. అమరేంద్ర కూతురు కాదు, ఆమె మనోహరి మరియు రణవీర్ల కూతురని నిజం అందరికి తెలియాలి. ఈ పాప ఎన్నాళ్ళు ఈ
ఈ పాపని అసలు తన కూతురు కాదనేసి ఎన్నాళ్ళు దాచిపెడతారు చెప్పండి, ఎన్నాళ్ళు దాగాలి చెప్పండి. ఈ నిజం బయట పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా రణబీర్ కూతురు అంజు పాపే అనేసి మనందరికి తెలుసు. అలాగే మన బుజ్జమ్మకి తెలియదు అనేసి, సరే మన బుజ్జమ్మ అంటారా, బాగీకి అయితే తెలీదు, అమరేంద్రకు కూడా తెలుసు. అమరేంద్ర గతం గుర్తొచ్చిన తర్వాత ఈ పాయింట్స్ అన్ని ప్రతి ఒక్క పాయింట్ని రివీల్ చేస్తా అక్కడ తన సొంత చెల్లెలు కాదు అని తెలిసిన తర్వాత ఆకాష్ కానీ ఆనంద్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో అనే దాని గురించి కూడా మనం అయితే, ఎందుకంటే మనోహరి కూతురు అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా మనోహరిని ఒక విలన్ లాగానే చూస్తూ ఉంటారు కాబట్టి విలన్ కూతురు లాగానే చూస్తారు కాబట్టి అక్కడ వాళ్ళిద్దరు పిల్లల మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనం భాగ్య అమరేంద్ర వాళ్ళని కలిపి వాళ్ళంతా ఎవరైనా సరే మనతో ఉన్నారంటే మన ఫ్రెండ్స్ లాగా, మన బంధువులాగా, మన అక్కలాగా, మన చెల్లిలాగా మనం చూసుకోవాలనేసి అక్కడ ఆ పిల్లల మధ్య ఆ బాండింగ్స్ క్రియేట్ చేస్తే సీరియల్కి ఇంకా ఎక్స్ట్రాడినరీ అయితే రాబోతుందని మనం అయితే తెలుసు. ఇంకా మెయిన్గా మనోహరి పాయింట్ కానీ వచ్చేసినట్టయితే ఇక్కడే మనోహరి ఎంత గట్టిగా ఉంటే సీరియల్ అంత గట్టిగా ఉంటుంది. మనోహరి కానీ తగ్గింది, ఇంకా మనోహరి కథ అయిపోయింది అనుకుంటే సీరియల్ కూడా అయిపోయినట్టే మనం అయితే చెప్పుకోవచ్చు. మనోహరి అక్కడ ఎదురుగా సింహం ఉంది, ఆ సింహం నన్ను తినేస్తుంది అని తెలిసినా కానీ సింహానికైతే ఎదురు నిలబడే శక్తి మనోహర్లో ఉంది. ఆ మనోహర్లో ఉండాలి కూడా, ఎందుకంటే నిన్నూరాలు సావాసం సీరియల్ బతకాలి, ఉండాలి, శుభం కార్డు పడకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ధైర్యం అనేది ఉండాలి. ఎందుకంటే అక్కడ కొడైకెనాల్ నుంచి పోలీస్ ఆఫీసర్ వచ్చి నిజం చెప్పేస్తా ఉన్నా కానీ మనోహరి కళ్ళల్లో భయం కానీ, మనోహరిని చంపేస్తా, అక్కడ మనోహరిని అమరేంద్ర షూట్ చేస్తాడని కానీ, అలాగే అరుణ్ అంత పెద్ద తప్పు చేసినా సరే ధైర్యంగా అక్కడ వచ్చి నిలబడిందంటే మాత్రం ఖచ్చితంగా మనోహరికి మాత్రం ఆన్సర్ చెప్పుకోవచ్చు మనం అయితే. ఆ విధంగా అయితే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు కాబట్టి ఈ రోజుకి, ఎందుకంటే విలన్ అంత పవర్ఫుల్గా ఉంటే అంత పవర్ఫుల్గా అయితే సీరియల్ రన్ అవుతుంది కాబట్టి అక్కడ యాదమ్మ అయితే చెప్తానే ఉంది, నువ్వు ఇంట్లోంచి పారిపోమనవరి అంటా ఉన్నా కానీ నేను పారిపోతే ఇప్పుడు నేను పారిపోయాను అనేసి అమరేంద్రకి లేనిపోయినటువంటి బాగి అలాగే రాతోడు నన్ను ఎప్పుడు పంపించేయాలి ఇంట్లోంచి అని కాసుకో అంటారు. వాళ్ళు నా గురించి నిజం చెప్తారు అనేసి మన మనోహరి అయితే స్టాండ్ తీసుకోవడం మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపించింది అన్న ఎపిసోడ్లో. మనోహరి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంతవరకు సీరియల్ అనేది ఎండ్ కాదు, మీకు క్లారిటీ అయితే ఇస్తాను అనేది. అయితే ఇంకా నాలుగో పాయింట్ గురించి అయితే మాట్లాడుతున్నాం. నాలుగో పాయింట్లో మనోహరి నిజస్వరూపం బయటపడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మన అరుంధతిని చంపింది వేరెవరో కాదు, ఈ మనోహరి అనే సత్యం మన అమరేంద్రకు తెలియాలి. తన ప్రాణంగా ప్రేమించిన భార్యని చంపిన విలని తన పక్కనే తిరుగుతుందని అమరేంద్రకు తెలిసి ఆ సీరియల్కి హైలైట్ అవబోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మన కొడైకెనాల్ లెస్ వేస్తేనే మనం ఎంత వీగర్లీ వెయిట్ చేస్తాం, అబ్బా నిజం తెలిసిపోతుందేమో, మనోహరి ఎంత చూస్తారేమో అనేసి అనుకున్నాం. కానీ అలా కాకుండా మనోహరి గతంని ఆ డైరీ రూపంలోనే ఎక్కడో ఒకతాన ఏదో ఒక మంచి ట్విస్ట్తో అసలు మనోహరికి ప్రతి ఒక్క సెకండు టెన్షన్ అంటే ఒక ఎలా ఉండాలంటే భయం అంటే క్రియేట్ అవ్వాలి. ఆ భయంలోంచి మనకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం దాదాపు 937 ఎపిసోడ్ల నుంచి మనోహరి పతనం చూడాలని వెయిట్ చేస్తాను. ఆ పతనము 1000 ఎపిసోడ్ లోపలన్నా జరగాలనేసి నేనైతే గట్టి కోరుకుంటాను. ఆ సీరియల్కే హైలైట్ సీన్ ఏదైనా అవుతుందంటే ఈ 937 ఎపిసోడ్లు 1000 ఎపిసోడ్లు పక్కన పెడితే నెంబర్ 1 ఎపిసోడ్ ఏదైనా అవుతుందంటే అది మనోహరికి అమరేంద్రకి అరుంధతిని చంపింది మనోహరి అని తెలిసిన రోజే హైలైట్ అయితే అవుతుంది మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన పాయింట్ 5వ పాయింట్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం శుభం కార్డ్ గురించి మాట్లాడతాం. ఇక్కడ 5వ పాయింట్, ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ పాయింట్ మరొక ఎత్తు. 937 ఎపిసోడ్లు మనోహరి చేసిన ఆగడాలకి కుతంత్రాలకి అడ్డుకట్టపడాలి. మనోహరి చేసే పాపాలకి కోర్టు ద్వారా కానీ చట్టం ద్వారా కానీ గట్టిగా శిక్ష పడి ఆమెకి చుక్కలంటే ఏంటో డైరెక్టర్ గారు చూపించాలి. ఎందుకంటే విలన్కి కరెక్ట్గా చుక్కలు చూపించిన తర్వాత మనకి ఎండింగ్ అయితే ఇవ్వాలి. ముందుతో ఎండింగ్ చాలా సీరియల్ మనం చూసుకున్నట్టయితే జస్ట్ అలా ఒక్క ఎపిసోడ్లో జస్ట్ లాస్ట్ 2 నిమిషాల్లో నన్ను క్షమించండి అని కాలు పడిపోయి శుభం కార్డ్ అయితే అంటారు. అలా కాకుండా మనకు ఒక వారం అట్లీస్ట్ ఒక 3 ఎపిసోడ్లు అన్నా సరే మనోహరి చుక్కలు, ఎందుకంటే ఆ దేవతలు కూడా మనోహరి ఎప్పుడు నరకానికి వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అదైతే నేనైతే చూడాలనుకుంటున్నాను. అది రక్తి కట్టిస్తే విధంగా మారుతుంది. ఆమెకు సరైన శిక్ష పడితేనే సీరియల్ చూసే ప్రతి ఒక్క అభిమానికి హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మేజర్ 5 ట్విస్టులు రివీల్ అవ్వకుండా మనోహరి శిక్ష పడకుండా డైరెక్టర్ గారు శుభం కార్డు ఎలా వేస్తారు చెప్పండి, మీరే చెప్పండి ఎలా వేస్తారో. అసలు వేయరు కాబట్టి రూమర్స్ నమ్మకండి. సీరియల్లో ఇప్పట్లో ముగించే ఛాన్స్ అయితే లేనే లేదు. మరి నా ప్రెడిక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. మీరు ఎలాంటి టెన్షన్ చేయొద్దండి. ఖచ్చితంగా మనోహరి ఎంత స్ట్రాంగ్గా ఉంటే సీరియల్ అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది. 1000 ఎపిసోడ్లు కాకుండానే ఎండ్ అవుతుందా సార్ అనేసి చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. ఆ హోప్లే పెట్టుకోవద్దండి. ఇక్కడ ఈ పాయింట్స్ నేను చెప్పడానికి ఒక్కొక్క పాయింట్కి అట్లీస్ట్ ఒక 20 ఎపిసోడ్లు వేసుకున్నా సరే 5 పాయింట్లకు 100 ఎపిసోడ్లు అంటే 1030 ఎపిసోడ్ల వరకు అయితే మీకు ఎలాంటి డోకా లేదు. ఇది రాసి పెట్టుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ మరింత వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ రివ్యూ అయితే చేస్తాను. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.